మన్యాల శ్రీను ప్రొడక్షన్స్కి స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. భౌతికమైన దాడులు. నేనంటుంది కేసులు పెట్టుకోవచ్చు. ఒకవేళ గతంలో ఒక మంత్రి గారు ఒక అవినీతి చేశారు అనుకుందాం. ఆ అవినీతి మీద ఒక ఎంక్వైరీ చేసి ఆయన అరెస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక ఎమ్మెల్యే గారు ఒక ల్యాండ్ గ్రాప్ చేశారు, ఆయన మీద కూడా ఎంక్వైరీ చేసి కేసు పెట్టవచ్చు, తప్పలేదు, జైలుకి పంపించవచ్చు, అందులో డౌట్ లేదు. అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ప్రజాధనం దోచుకుంటే చూస్తూ ఊరుకోమని ఏ ఒక్కడు చెప్పడు, నేను చెప్పను. అయితే తప్పుడు కేసులు బనాయించటం, లేదంటే ముఖ్యంగా భౌతికమైన దాడులు చేయటం, అది కూడా కార్యకర్తల మీద. కార్యకర్తలు అంటే ఏంటి? ఇప్పుడు ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు. వైసీపీకి ఉంటారు, తెలుగుదేశానికి ఉంటారు, జనసేనకు ఉంటారు, బీజేపీకి ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి ఉంటారు. అన్ని పార్టీలకి కార్యకర్తలు ఉంటారు. ఎందుకంటే కార్యకర్త అంటే ఎవరు? ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీ వస్తే ప్రజల జీవితం బాగుపడుతుందని ఒక నమ్మకం ఉన్నవాడు కార్యకర్తగా మారుతాడు. లేదా ఆ నాయకుడు తాలూకా బిహేవియర్ నచ్చి, లేదా అతని తాలూకా ఒక విజన్ నచ్చి, ఇతనైతే బాగా పరిపాలిస్తాడని ఆ నాయకుడి నమ్మకంతో ఒక వ్యక్తి ఆ నాయకుడికి అభిమానిగా మారచ్చు, లేదా కార్యకర్తగా మారచ్చు. అవకాశం ఉంటే నాయకుడు కూడా ఎదుగుతాడు. ఒక పార్టీకి మనం ఓటేయడం అనేది రాజ్యాంగం మనకి ఇచ్చినట్టు హక్కు. మనకి ఏ పార్టీ నచ్చినా ఆ పార్టీకి మనం ఓటేసుకోవచ్చు, లేదా ఆ పార్టీ మనం సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు స్టేట్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అంటే గతంలో వైసీపీకి ఓటేసిన వాళ్ళని చంపేయటం, లేదా హత్యాయత్నం జరగటం, లేదంటే తీవ్రంగా గాయపరచడం, తలల బద్దలు కొట్టడం, ఇలాంటివన్నీ రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇది డెమోక్రటిక్ కంట్రీ అయిన మన భారతదేశానికి అది మంచిది కాదు. ఇప్పుడు గతంలో మరి జగన్ చేయలేదా? మరి జగన్ అరెస్టులు చేయించలేదా అని అనొచ్చు. నేనంటుంది ఇప్పుడు చెప్తున్న పాయింట్ అదే. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా అవినీతి చేసినట్లయితే, ముఖ్యమంత్రితో, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని ఎవరైనా అవినీతి చేసినట్లయితే దాని మీద ఎంక్వైరీ చేసి, ఆ సిఐడి ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ కోరుతారో, లేదో ఒక సిట్టింగ్ జడ్జి గారి చేత ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తారో, ఏదో విధంగా చేసి నిజంగా ఆయన తప్పు చేసినట్లయితే, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా ప్రజాధనాన్ని దోచుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని జైలుకి పంపించడం తప్పులేదు, వాళ్ళని కేసులు పెట్టడం తప్పులేదు. కానీ సామాన్య కార్యకర్త ఏం చేస్తాడు? సామాన్య కార్యకర్త ఏం ఆశిస్తాడు ఒక పార్టీ నుంచి? తన నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు, తన పార్టీ అధికారంలోకి రావాలనుకుంటాడు. అలాగే అన్ని పార్టీ కార్యకర్తలు కూడా. కార్యకర్తలు అమాయకులు. కార్యకర్తలు నిజానికి వాళ్ళ అభిమానమే తప్ప వాళ్ళు పార్టీ నుంచి పొందేది ఉండదు. ఇంకా చెప్పాలని చాలామంది కార్యకర్తలు, అది జనసేన కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేదా వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఏ పార్టీ కార్యకర్తలు అయినా సరే వాళ్ళు పాపం వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టిన కార్యకర్తలు ఉన్నారు, టైంని వేస్ట్ చేసుకునే కార్యకర్తలు ఉన్నారు, సొంత మనుషులతో గొడవపడి బంధాలు తెంచుకునే కార్యకర్తలు కూడా ఉన్నారు. అది కేవలం పార్టీ మీద అభిమానం, లేదా నాయకుడి మీద అభిమానం. తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అంటే అభిమానం ఉంటుంది, వాళ్ళు పనిచేస్తారు తెలుగుదేశానికి. వైసీపీ కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో, వైసీపీ పార్టీ మీద అభిమానంతో పనిచేస్తారు. జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో పనిచేస్తారు. కేవలం అక్కడ వాళ్ళ ఉద్దేశం ఆ పార్టీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశం తప్ప ఆ పార్టీ నుంచి దేవుకునిదే ఉండదు, ఆ పార్టీ నుంచి వాళ్ళు పొందిందే ఉండదు.
నేను ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ వచ్చాను. నేను వైసీపీని నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను. నేను పొందిందేం లేదు. ఒక్క రూపాయి కూడా పార్టీ నుంచి పొందలేదు, ఒక పదవి కూడా పార్టీ నుంచి పొందలేదు. ఒకే ఒక పదవి, అది స్కూల్కి సంబంధించి మా వీధికి సంబంధించి ఒకే ఒక పదవి, అది కోఆప్షన్ మెంబర్గా మా కౌన్సిలర్ గారు రిక్వెస్ట్ చేస్తే అది ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి నేను ఒక మాస్టర్ని కాబట్టి దాన్ని ఓకే చేసాను తప్ప అంతకుముందు వచ్చే ఏ పదవులు లీగల్ అడ్వైజరీగా ఇచ్చిన వైసీపీకి నేనేం చేయలేదు. నాకు లాయర్ని కూడా. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం ఎత్తున్నా అంటే కార్యకర్తల అమాయకులండి. దయచేసి కార్యకర్తల జోలికి వెళ్ళకండి. ఇప్పుడు చట్ట ప్రకారం ఏ గవర్నమెంట్ అయినా ఆ ముందు గవర్నమెంట్లో జరిగిన అవినీతి మీద ఎంక్వైరీలు చేసి అరెస్టులు చేసుకోవడం ఇవన్నీ కామన్, సహజం కూడా. మరి జగన్ కూడా అచ్చెన్నాయుడిని కానీ లేదా అచ్చెన్నాయుడు గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరినీ అరెస్ట్ చేయించాడు. అలా మీరు చేయించండి. తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు ఏ ఒక్కడు మినహాయింపు కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా సరే ఎవరు మినహాయింపు కాదు. కానీ ఏదో పార్టీ అభిమానంతో ఆ పార్టీకి ఓటేశారనో ఆ పార్టీ జెండా పట్టుకొని తిరిగారానో దాడులు చేయటం, భౌతిక దాడులు చేయటం, కొట్టడం, హింసించటం ఇది గతం ఎప్పుడు లేదు. నాయకులను అరెస్ట్ చేసే పద్ధతి ఉంది, తమిళనాడు నుంచి వచ్చింది ఇది. జయలలిత గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కరుణానిధి గారిని అరెస్ట్ చేయడం, కరుణానిధి గారు ముఖ్యమంత్రి ఉంటే జయలలిత గారిని అరెస్ట్ చేయడం ఇవన్నీ కామన్. కానీ ఎక్కడో కార్యకర్తల మీద దాడులు జరగవు. కార్యకర్తలు అమాయకులు, అభిమానులు అంతే. ఆ పార్టీ అభిమానులు తప్ప ఆ పార్టీ నుంచి వాళ్ళు ఏం పొందరు. ఒక ఎమ్మెల్యే సీటు పొందరు, ఒక కౌన్సిలర్ సీటు పొందరు, ఒక ఎంపీ సీటు పొందరు, ఒక మినిస్టర్ పదవి అడగరు, ఏం అడగరు. కార్యకర్తలు అంటే పార్టీకి కండువా భుజాన్ని వేసుకొని ఎలక్షన్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు. ఆ పార్టీ గెలవాలని, తన అభిమానించే నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి పార్టీ కార్యకర్త కూడా కోరుకుంటాడు. తప్పులేదు అందులో. ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ ద రైట్, మనకు హక్కు ఇచ్చింది. అటువంటి కార్యకర్తల్ని కొట్టడం, బదులు దాడి చేయడం. ఇక్కడ విచారం ఏంటంటే నాయకులు ఎవరు కూడా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం లేదు. కార్యకర్తలు కొడుతుంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయటం లేదు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అది కూడా మా కార్యకర్తకి డేంజర్ సిచ్యువేషన్ ఉన్నాడు, కొద్దిగా కాపాడండి అని అనటం లేదు. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని మనం వార్తలు చూస్తున్నాం. పోలీసులు అంటే ఒక పార్టీకి కార్యకర్తలా? ఆ పార్టీ వాళ్ళు జీతాలు ఇస్తుందా? ప్రజలు కట్టే ట్యాక్స్ తోటే కదా వాళ్ళు జీతాలు ఇస్తుంది. అక్కడ ఏ ప్రభుత్వాన్ని ఉండొచ్చు, వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఏ పార్టీని ఉండొచ్చు కాక అధికారంలో. కానీ వాళ్ళకు వస్తున్న జీతాలు ఎక్కడికని చూస్తున్నా. పోలీసులు ఎందుకు ఇంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు? ఎందుకు కంట్రోల్ చేయటం లేదు? ఎస్ఐ గారు ఉంటుండగా, కానిస్టేబుల్ ఉంటుండగా మొన్న ఇన్సిడెంట్ మీ అందరూ చూసుకుంటారు. ఏమంటే ఒక ఫోర్స్ చాలలేదు, వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ముందుకుంటా చెప్పారు మమ్మల్ని హత్య చేయాలని ప్రయత్నం చేస్తున్నారని. ఇవేటివి ప్రభుత్వ హత్యల, సర్కారీ హత్యల? ఏం జరుగుతుంది స్టేట్లో అసలు? అంబేద్కర్ గారు మనకి ఇచ్చారంటే హక్కులు ఏమయ్యాయి? బౌద్ధదారులు ఏంటి అసలు? అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన విజ్ఞప్తి లేదా సలహా ఏదైనా అనుకోవచ్చు. సార్, మీరు ప్రతి జిల్లాకి ఒక లీగల్ టీం ఏర్పాటు చేయండి. ఏ వైసీపీ కార్యకర్త మీద దాడి జరిగినా లేదా అక్రమ కేసులు బనాయించినా ఈ లీగల్ టీం అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి ఏది అంటే న్యాయం ఏంటి, జరిగిన దారుణం జరిగిందా, ఏం జరిగింది అసలు, ఆ విషయాలు మీద పోరాడాలి. అది కోర్టులో కావచ్చు లేదా పోలీస్ స్టేషన్లో కావచ్చు. ఒక లీగల్ టీంని ఏర్పాటు చేయండి. మీరు చేస్తారో లేదో నాకు తెలియదు. నేనేదో ఒకటి మాత్రం చెప్తున్నాను. నాది విజయనగరం.
విజయనగరం జిల్లాలో నేను ఒక లాయర్గా ఉన్నాను, ఆకాశ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ మాస్టర్గా ఉన్నాను. నేను చెప్తున్నాను వైసీపీ కార్యకర్తలందరికీ, మీ మీద ఎవరైనా అక్రమ కేసులు బనాయించినా, లేదు మీ మీద దాడులు జరుగుతాయని భయం ఉన్నా నన్ను సంప్రదించండి. ఈడేం చేయగలను అనుకోకండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే అందరినీ కాపాడలేరు కదా. ఒక్క విషయం చెప్తుంది చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు కానీ, అసలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డికి ఎంతో సపోర్ట్ చేయలేదు. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను, వైసీపీ కార్యకర్తలారా భయపడకండి. ఇప్పుడు నేను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి 100% నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని అని నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానినే. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి, వైసీపీ కార్యకర్తలకి ఏ కష్టం నష్టం ఏది వచ్చినా సరే నేను ఉంటాను. ఈడేం చేయగలను మాత్రం అనుకోకండి, ఏమీ చేయలేని మాత్రం అనుకోకండి. అవసరమైతే కోర్టులో నేను కేసులు వేస్తాను ఒక లాయర్గా, అవసరమైతే నిరసన దీక్షలు దిగుతాను ఒక పౌరుడిగా, అవసరమైతే సమాజాన్ని చైతన్యపరుస్తాను ఒక మాస్టర్గా. అంతేగాని భౌతిక దాడులు దిగుతాం, కొట్టి పారేస్తాం, చంపేస్తాం, తలలో బద్దలు కొడతాం అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇది డిక్టేటర్షిప్ ఏం కాదు. 5 సంవత్సరాలు ఇటు నుంచి తిరిగితే ప్రభుత్వాలు మారిపోతాయి. ఇదే డిక్టేటర్షిప్ కాదు. హిట్లర్ లాంటి అంత డిక్టేటరే ఏమేయడం మీకు తెలుసు. చరిత్రలో ఎంతోమంది డిక్టేటర్లు మట్టి కరిచిపోయారు. ఆఫ్టర్ ఆల్ ఇది డెమోక్రటిక్ కంట్రీలో ఉన్న ఈ నాయకులు ఏమాత్రం. ఇది డెమోక్రటిక్ కంట్రీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకెంతో అంటే ఎన్నో మన హక్కులు ఇచ్చాడు. మనం ఏ పార్టీని సపోర్ట్ చేసుకోవచ్చు. ఆ పార్టీ సపోర్ట్ చేసిన వ్యక్తులను కానీ కొట్టడం, తిట్టడం, షేమ్ చేయటం, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అలాగే మీరు వైసీపీ తరఫున తిరిగారని చెప్పేసి మీ పెన్షన్ తీసేయటం, ఇంకోటి చేయండి, ఏది చేసినా సరే నన్ను సంప్రదించండి. నేను కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాను. న్యాయస్థానం దృష్టికి ఇవన్నీ నేను తీసుకొస్తాను. ఎవరు ఏ వైసీపీ కార్యకర్త భయపడవలసిన అవసరం లేదు. నా సెల్ నంబర్ 9347990179. నా పేరు మంజాల శ్రీనివాసరావు. థ్యాంక్ యూ వెరీ మచ్.